చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంబరాలు జరుగుతున్నాయంటే మాట తప్పని మడమ తిప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ ఆసరా కార్యక్రమం అని చెప్తూ, రాజకీయాలు అనేక పార్టీలు ఉంటాయి. ఎన్నికల ముందు అన్ని నాయకులు అన్ని రాజకీయ పార్టీల తరఫున వాగ్దానాలు చేస్తారు. వాగ్దానాలు అమలు చేసిన వాడే నిజమైన ప్రజానాయకుడు. మనం ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయ్యారు. 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు నమ్మి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. అయితే 2014లో గెలిచిన చంద్రబాబు నాయుడు ప్రజల హామీలు అమలు చేశారా? 2019 జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారా అని అడుగుతున్నాం. ఆ రోజు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు? నన్ను ముఖ్యమంత్రి చేయండి, మీకున్న రుణాలన్నీ మాఫీ చేస్తాను, ఒక పైసా కూడా మీరు కట్టక్కర్లేదు, నేనే కడతాను, మాఫీ చేయడమే కాదు మరలా కొత్త రుణాలు ఇప్పిస్తానని చెప్పాడు. చెప్పారమ్మా? ఆ రోజున్న పరిస్థితులు మహిళ ఆలోచించుకుంది. మా గ్రూపుకి 3 లక్షల లోన్ ఉంది, మేము 10 మంది సభ్యులు ఉన్నాము. ఒకవేళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ మాఫీ చేసేసి కొత్తగా లోన్ ఇస్తాడు, నా వాటాకి 30,000 వస్తుంది, నేను అది వాడుకోవచ్చని అనుకొని భర్త వైఎస్ఆర్ పార్టీ అయినా కొడుకు వైఎస్ఆర్ పార్టీ అయినా మగవాడికి తెలియకుండా ఓటేసిన పరిస్థితి. ఒక్క మాట గుర్తు తెచ్చుకోండి అక్కల్లారా, చెల్లెళ్ళారా. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలిచాడు. ఎప్పుడు రుణాలు మాఫీ చేస్తాడో, ఎప్పుడు బ్యాంక్ వెళ్ళిపోదామని టీవీల దగ్గర కూర్చోవడం మొదలు పెట్టారు. ఆ భర్తకు అర్థం కాదు, కొడుక్కి అర్థం కాదు, మా అమ్మ మా అక్క ఎందుకు టీవీలు చూస్తున్నారు నా భార్య అని. ఆ టీవీ చూడటం సంవత్సర కాలం పూర్తయ్యాక అర్థమైంది, గొల్లిగడు మాకు మోసం చేశాడు, ఈ ఏదో మోసం చేశాడు. 5 సంవత్సరాలు ఓపో పట్టారు. మరలా ఎన్నికలు వచ్చాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడికి అక్కలు చెల్లెళ్ళు గుర్తుకొచ్చారు. అక్కల్లారా, చెల్లెళ్ళారా, మీ బాధలు నేను చూడలేకపోతున్నాను, అన్నదమ్ముడుగా మీ బాధలు తెరచవలసిన బాధ్యత నాకుంది, పసుపు కుంకాలు ఇస్తాను, రండి పట్టుకెళ్ళండి అంటే అందరూ కూడా 15,000 రూపాయలు తీసుకున్నారు. పసుపు చంద్రబాబు నాయుడికి రాశారు, విజయ తిలకం జగన్మోహన్ రెడ్డి గారికి దిద్దారు. అవునా కాదా? మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ఏప్రిల్ నెల 2019 9వ తారీఖు ఉన్న రుణాలన్నింటికి 4 సార్లు ఆసరా, నేను ఈ డబ్బు చెల్లిస్తానని దానికి వైఎస్ఆర్ ఆసరా పెట్టి అప్పు చేశారో, ఎవరు కాలు పట్టుకున్నారో, ఎవరి చేత విమర్శలకు గురయ్యారో కానీ మీకు 4 సార్లు డబ్బులు వేసారా లేదా అని అడుగుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.